ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయుష్ డాక్టర్లు నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఆయుష్ కాలేజీలు, హాస్పిటల్స్ లో పనిచేస్తున్న హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. తెలంగాణలో హోమియోపతి పోస్ట్ గ్రాడ్యుయేట్కి ఇక్కడ స్టైఫండ్ పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంది. మేము ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు చాలా రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి ఇచ్చాము, కానీ దేనికి రెస్పాన్స్ లేదు. అందరం ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఒక 26 ఇయర్స్ అబోవ్ వాళ్ళే, అందరూ మ్యారీడ్ ఉన్నారు, కిడ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంత తక్కువ స్టైఫండ్తో మేము ఏది రెస్పాన్సిబుల్గా తీసుకోలేకపోతున్నాం. గవర్నమెంట్ మాకు రెస్పాండ్ అవుతే చాలా బెటర్గా ఉంటుంది. మాకు ఈ స్ట్రైక్కి ఉన్న డిమాండ్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఆన్ పార్ విత్ అలోపతి కావాలి, సెకండ్ థింగ్ గ్రీన్ ఛానల్ అంటే రెగ్యులర్గా స్టైఫండ్ పడాలి, అండ్ ఎవ్రీ 2 ఇయర్స్ ఏదైతే 15% ఇంక్రిమెంట్ ఉందో అది ఎవ్రీ 2 ఇయర్స్ జరగాలి. తమకు 10 ఏళ్ల నుంచి స్టైఫండ్ పెంచలేదని చెప్తున్నారు హౌస్ సర్జన్స్ అండ్ పీజీ విద్యార్థులు. అల్లోపతి విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమ్మెతో ఆయుష్ హాస్పిటల్స్ లో వైద్య సేవలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. మా ప్రతినిధి విజయ్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో అప్డేట్స్ అందించడానికి. విజయ్, తమను కూడా ఈక్వల్ స్టేటస్ ఇవ్వాలని ఆయుష్ డాక్టర్స్ ఇప్పుడు ఏదైతే సమ్మె చేస్తున్నారో దీనిపైన ఉన్నతాధికారులు ఎలా స్పందన వచ్చే అవకాశాలున్నాయి? రైట్, గుడ్ ఈవినింగ్ సుమతి అండ్ రాజేష్. ముఖ్యంగా ఈ ఆయుష్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ముందుగా ఇందులో చూసుకున్నట్లయితే ఆయుర్వేద, యోగా అండ్ ప్రకృతి వైద్యం, యునాని, అలాగే సిద్ధ, అలాగే హోమియోపతికి సంబంధించినటువంటి రంగాల డాక్టర్లు, అలాగే హౌస్ సర్జన్లు ఉంటారు. అయితే గతంలో వీళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను అమలు చేయట్లేదు. కనీసం 10 సంవత్సరాలుగా కూడా ఒక్కసారిగా వేతనాలు పెంచలేదు అంటూ కూడా ఇటు హౌస్ సర్జన్లు అలాగే ఆయుష్ డాక్టర్లు అయితే సమ్మెకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది నిరవధిక సమ్మెకు సంబంధించి. అయితే వీళ్ళు నిరవధిక సమ్మె చేస్తున్నటువంటి కారణంతో ఆ యొక్క ఆయుష్ హాస్పిటల్లో, ప్రభుత్వ రంగ హాస్పిటల్లో ముఖ్యంగా ఓపీ సేవలకు కూడా అంతరాయం కలుగుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రతి 2 సంవత్సరాలకి 15% మీద మాకు జీతాలు పెంచాలి, అలాగే ఇదివరకు ఇచ్చినట్టుగా కాకుండా ప్రతి నెల 1వ తారీఖునే మాకు జీతాలు కావాలంటూ కూడా వారైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. గతంలో వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా మర్చిపోయారు. కనీసం వాళ్ళని అలోపతికి సంబంధించినటువంటి డాక్టర్ల లాగా ట్రీట్ చేయట్లేదు. వాళ్ళతో సమానంగా మేము 8 గంటలు 10 గంటలు డ్యూటీ చేస్తున్నప్పటికీ కూడా మాకు మాత్రం కనీస వేతనాలు కూడా ఇవ్వట్లేదు, ఇచ్చేటువంటి వేతనాలు కూడా టైంకి ఇవ్వట్లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సుమతి. దీనికి సంబంధించి కూడా ఇటు ఉన్నతాధికారులు అయితే ఒక కమిటీని ఏర్పాటు చేసి వారికి సంబంధించిన వేతనాల గురించి కూడా చర్చించేటువంటి అవకాశం.